for the two cells having same EMF E and internal resistance R, the current passing through the external resistor 6 ohm is same when both the cells are connected either in parallel or in series. The value of internal resistance R is dash ohm. ఇక్కడ వీళ్ళు సిరీస్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్, ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ గురించి మాట్లాడుతున్నారు. అందులో కరెంట్ గురించి మాట్లాడుతున్నారు. సో కరెంట్కి మనం రాసేటటువంటి ఫార్ములా సిరీస్ కాంబినేషన్ అయితే ఎన్ఈ రాస్తాం, ఈఎంఎఫ్. ఇక్కడ ఎన్ అంటే 2 సెల్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా రాసేస్తాను. 2E బై ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్ అనమాట, ఓవరాల్ రెసిస్టెన్స్. ఓవరాల్ రెసిస్టెన్స్ అంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ R ప్లస్ సెల్స్లో ఉన్న ఇంటర్నల్ రెసిస్టెన్స్, అవి వచ్చేసి ఎన్ఆర్ రాయాలి. ఎన్ అంటే 2 కాబట్టి 2R. ఇది కరెంట్ సిరీస్ కాంబినేషన్లో రాసేది. సేమ్ కరెంట్ ప్యారలల్లో కూడా ఉంది అని అన్నారు. అంటే ప్యారలల్లో రాసే ఫార్ములా ఏంటి? మనం ఈఎంఎఫ్ ఈ రాస్తాము, ఓవరాల్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్ వచ్చేసి ఆర్ ప్లస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ బై ఎన్ రాసేవాళ్ళం. ఇక్కడ 2 కాబట్టి R/2 రాస్తున్నాం. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి సిచ్యువేషన్. దీని నుంచి మనల్ని స్మాల్ ఆర్ కనుక్కోమంటున్నారు. క్యాపిటల్ ఆర్ వాళ్ళు ఇచ్చేసారు. చాలా ఈజీ కదా. ఇప్పుడు ఈ క్యాన్సిల్ అయిపోతుంది. దీన్ని ఇటు తీసుకొని రండి, దీన్ని ఇటు తీసుకెళ్ళండి. దీన్ని ఇటు తీసుకొని వస్తే ఇది 2R అవుతుంది, ప్లస్ మల్టిప్లై చేసి R ఉంటుంది. ఇది ఇటు పక్కకు వస్తే R ప్లస్ 2R. ఇది మళ్ళీ ఇటు పక్కకు వస్తే 2R మైనస్ R, క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు ఈ స్మాల్ ఆర్ అటు వెళ్తే 2R మైనస్ R మనకు R. అంటే క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ వచ్చింది. ఆల్రెడీ క్యాపిటల్ R 6 ఓం ఇచ్చేసారు కదా. అంటే మన ఆన్సర్ 6 ఎక్కడ ఉంది? ఇక్కడ ఈ ఆప్షన్లో ఉంది. ఈ ఆన్సర్ని మీరు పిక్ చేసేయండి.